అంటే ఒక బైనరీ నెంబర్ ని గ్రే నెంబర్ గా ఎలా మార్చుకోవాలి. ఒక బైనరీ నెంబర్ ని గ్రే నెంబర్ గా ఎలా మార్చుకోవాలంటే వాడు ఏం చెప్పాడంటే ఒక ఎన్ బిట్ బైనరీ నెంబర్ తీసుకుందాము. ఒక ఎన్ బిట్ బైనరీ నెంబర్ తీసుకుందాం అంటే ఎన్ బిట్స్ ఉంటాయి ఒక బైనరీ నెంబర్ లో అంటున్నాడు. అవేమి అంటే బిఎన్ -1, బిఎన్ -2, బిఎన్ -3, బిఎన్ -4 ఆన్ సో ఆన్ అప్ టు బి1 ఇది బైనరీ నెంబర్. దీన్ని గ్రే కోడ్ గా మారుస్తాను అన్నాడు. గ్రే కోడ్ గా మారిస్తే ఆ ఎన్ బిట్ గ్రే కోడ్ ఎలా ఉంటుంది అన్నాడంటే GN -1, GN -2, GN -3 ఆన్ సో ఆన్ G1 ఇలా ఉంటుంది అన్నాడు. మీన్స్ ఇటువంటి బైనరీ నెంబర్ ని ఇటువంటి గ్రేగా మారుస్తాను అన్నాడు. ఇందులో BN/GN అని వచ్చేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అన్నాడు, అంటే హైయెస్ట్ పవర్ కలిగిన బిట్స్ అంటున్నాడు. సరే ఎలా కన్వర్ట్ చేయాలి? మనం ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ కి కన్వర్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది. మనం ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్ కన్వర్ట్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి నేను ఇక్కడ ఫార్ములా రూపంలో రాసి చూపిస్తున్నా. ఎలా అంటే ఒక్కసారి చూడండి. మరి చెప్తున్నా, వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ బైనరీ టు గ్రే. ఇప్పుడు ఎలా రాస్తాను అంటే ఫస్ట్ ఈ జిఎన్ ఉంటుంది, అంటే ఈ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి రాస్తున్నా చూడండి. ఒక బైనరీ నెంబర్ రాస్తాను, చెక్ చేసుకోండి. ఇది బైనరీ నెంబర్ అనుకుందాం. ఇది నేను తీసుకున్న బైనరీ నెంబర్ అనుకుందాం, 10110. దీన్ని నేను గ్రేకి మార్చాలి అంటే ఫస్ట్ వాటి పొజిషన్స్ చెక్ చేసుకో. బిఎన్ -1 ఆన్ సో ఆన్ B1, GN -1 ఆన్ సో ఆన్ G1. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ చూడమ్మా, పైన రాస్తున్నాను G1 B1 B2 B3 B4. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ 0 వచ్చేసి B1, ఈ 1 వచ్చేసి B2, ఈ 1 వచ్చేసి B3, ఈ 0 వచ్చేసి B4. ఇక్కడ BN is nothing but B4. BN is nothing but B4. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే వాట్ హీ సేయింగ్ ఇస్ బిఎన్ ఉన్న చోట జిఎన్ యాజ్ యూజువల్ రాసేయి అన్నాడు. బిఎన్ ఉన్న చోట జిఎన్ యాజ్ యూజువల్ రాసేయి అన్నాడు. అంటే బిఎన్ ని ఎటువంటి మార్పు చేయొద్దన్నాడు. కానీ GN -1 ఉంది. ఈ GN -1 ఎలా రాయాలి అంటే బిఎన్ XOR, ఇది యాడ్ కాదు, ఇది అడిషన్ సింబల్ కాదు, ప్లస్ సర్క్యులేషన్. దీన్ని XOR అంటాం. ఈ XOR అనేది మీకు ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ తర్వాత లాజికల్ ఆపరేషన్స్ లో తెలుస్తుంది. XOR అనేది ఒక అర్థమెటిక్ ఆపరేషన్. అది ఎలా అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ క్లాసెస్ లో వివరిస్తా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ప్లస్, ఇది ప్లస్ చేసి సర్క్యులేషన్, ఇది XOR. అసలు XOR ఎలా చేయాలి అనేది నేను ప్రాబ్లమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. GN -1 ఎలా రాస్తానంటే BN XOR ఆఫ్ BN -1. GN -2 is BN -1 XOR of BN -2. G1 is B2 XOR of B1. అసలు ఏమిటి అంటే ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే తెలుస్తుంది. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని నేను బైనరీని గ్రేగా మార్చుకుంటా. ఎలా అనేది ఇప్పుడు వివరిస్తా చూడండి. ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. కన్వర్ట్ బైనరీ 1011 టు గ్రే కోడ్. వాడు ఇచ్చిన బైనరీ నెంబర్ 1011, దాన్ని గ్రే కోడ్ కి మార్చమంటున్నాడు. శ్రద్ధగా వినండి ఒకసారి. గివెన్ బైనరీ కోడ్ ఇస్, ఎన్ని అంకెలు ఉన్నాయమ్మా? 4 అంకెలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చారు. కాబట్టి B4 B3 B2 B1 ఇజ్ ఈక్వల్ టు 1011. ఈ ఫస్ట్ వచ్చేసి B1, ఈ రెండో వచ్చేసి B2, మూడో బిట్ వచ్చేసి B3, నాలుగో బిట్ వచ్చేసి B4. ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి నేను ఏం రాసుకోవాలి అంటే G4 G3 G2 G1 రాసుకోవాలి. ఇచ్చిన వాల్యూ నుంచి G4 G3 G2 G1 రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ G4 ఎలా కనుక్కుంటా ఒకసారి గమనించండి. G4 B4 ఎలా అంటే అలాగే రాస్తా. పైన ఫార్ములాలో చూపించా GN is equal to BN అని. ఇక్కడ N వాల్యూ N is equal to 4
మళ్ళీ డిస్కనెక్ట్ అయింది, కనెక్ట్ చేస్తున్నాను. హాయ్ ఒకటి G4 కి బదులుగా B4 రాసేస్తా. B4 వాల్యూ ఎంతమ్మా? B4 వచ్చేసి 1, సో 1 రాసేస్తున్నా. తర్వాత G3 కి బదులుగా B4 XOR B3, అంటే ఇంతకు ముందు నెంబర్ ప్రజెంట్ నెంబర్ రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు నెంబర్ తీసుకోవాలి, ప్రజెంట్ నెంబర్ రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు నెంబర్ B4 వచ్చేసి 1, B3 వచ్చేసి 0. ఇది మీరు ఇక్కడ గమనించినట్టయితే ఏమన్నా 1 + 0 = 1. ఇది నార్మల్ అడిషనే, ఇది ఏ డౌట్ ఉండదు. కానీ ఇది నార్మల్ అడిషన్ కాదమ్మా, ఇది XOR కి కొన్ని లాజిక్స్ ఉంటాయి, అది చెప్తా చూసుకోండి. 1 + 0 = 1 వస్తుందమ్మా. తర్వాత G2 ఎలా రాస్తా? ఇంతకు ముందు నెంబర్ ప్రజెంట్ నెంబర్, ఇంతకు ముందు నెంబర్ ప్లస్ ప్రజెంట్ నెంబర్. 0 + 1 ఇది కూడా 1. తర్వాత G1 అంటే B2 + B1 అంటే 1 + 1. కానీ ఇక్కడ చూడండి 1 + 1 అంటే 0 రాసాం. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా వచ్చిందనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 1 1 1 0, 1 1 1 0. కావాలంటే నేను పైన ఇచ్చిన టేబుల్లో ఉంది చూడమ్మా, ఈ బైనరీ నెంబర్ కి నీకు గ్రే కోడ్ అని ఉంటుంది.